సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన. జనసేన ఇన్ఛార్జ్ భవాని మేడం గారికి నాకు ఇష్టమైన దేవుడు తిరుపతి వెంకన్న స్వామి నన్ను గుర్తించి మా ఇంటికి శ్రీవారి ప్రసాదాన్ని పంపించి క్యాలెండర్ పాతపట్టు నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవన కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ శతకోటి నమస్కారములు పెట్టి నేను ఈ మనవ కోరుతూ నెక్స్ట్ భవానికి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబుకి శతకోటి నమస్కారములు పెట్టి నియోజకవర్గము మార్పు రావ. నమస్కారం అమ్మ. నమో వెంకటేశాయ నమ. మన శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికన రవికుమార్ గారు, మన పాతపట్నం జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు శ్రీమతి భవనమ్మ గారు మీకు ఇప్పుడు న్యూ ఇయర్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, అది స్పెషల్ గా ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానం నుంచి క్యాలెండర్ ప్రసాదము పంపించారు. ఓకే. శ్రీ నూతన సంవత్సరం సందర్భంగా మరి ఈరోజేమో కురకాని భవానీ గారు మరి ప్రసాదము క్యాలెండరు మరి మా ఇంటికి పంపించినందుకు నాతోటి నేను నా బృందం అంతా ఆవిడికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమం పట్ల ఆవిడ చేస్తున్ని సేవా కార్యక్రమాలు వాటర్ సమస్య కానీ అలాగే సేవా కార్యక్రమం సమస్యలు కానీ ఆమె చాలా చక్కగా మరి రవికుమార్ గారు అయితేనేమి భవన గారు అయితేనేమి చాలా మంచి కార్యక్రమాలు ఈ పాతపట్నం హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తుందికి మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఆమెకు తెలుగుతూ మరి సందర్భంగా నా ఇంటి కాడికి క్యాలెండర్ ప్రసాదం పంపించి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు క్యాలెండర్ ప్రసాదం పంపించినటువంటి జనసేన అధినేత శ్రీ రవికుమార్ గారికి, భవానీ మాత గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వసుంధర గ్రామం నుండి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ పద్ధతి వేరేగా ఉంటుంది. ఎక్కడైనా రాజకీయ నాయకులు వాళ్ళ పద్ధతి ఒక విధం, ఈ కొరగాని వాళ్ళ పద్ధతి వేరే రకంగా ఉంటుంది. కార్యకర్త నాయకులు అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు చూస్తారు తప్ప కాకముందు సమాజం కోసం సేవ అందించారంటే వీళ్ళకి ఆ ప్రత్యేకత ఉంది. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా వసుంధర తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ కొరికేన భవానీ మేడం గారి తరపున నా దగ్గరికి వచ్చినటువంటి జనసేన క్రాంతి అండ్ ఫ్రెండ్స్ వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవనీయులంటే మేడం గారు ఈ క్యాలెండర్తో పాటు తిరుమల లడ్డూని ఇవ్వమని చెప్పినందుకు గౌరవనీయులైన మేడం గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్త సంవత్సరంలో మంచి పదవులు అధిరోహిస్తూ గౌరవనీయులైన మేడం గారే కాదు ఆయనతో పాటు పనిచేసిన అనుచరులందరూ కూడా మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జనసేన నాయకురాలు పాతపట్నం నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కురికాని భవానీ గారికి నమస్కారాలు. కూటమిలో భాగంగా మమ్మల్ని గుర్తించి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ చిరు కానుక మాకు అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా మేము ఆవిడకి కృతజ్ఞతలు తెలుపు. మన జనసేన కొరికాన రవి గారు మా భవానీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను
2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ నియోజకవర్గానికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరం కూడాను అందరికీ సహాయ సహకారాలు ఇవ్వాలనేసి ఆహ్వానిస్తూ 2025ని వీడుకోలు పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషం. ముందుగా కొరికన్న భవానీ గారికి, కొరికన్న ఫౌండేషన్ తరఫున వచ్చిన రవి గారికి, మరియు మా మిత్రులు బావమరుదులైనటువంటి నవీన్కి, క్రాంతికి, మరియు జన సైనికులకి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026. ఈ సంవత్సరం అందరికీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా కొరికన్న భవానీ మేడం గారికి మరియు రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు తిరుపతి నుంచి నేను ఇష్టమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే నాకు ఇష్టమైన దేవుడు తిరుపతి వెంకన్న స్వామి. అక్కడి నుంచి ఆశీస్సులు వచ్చాయని చెప్పేసి నేను కూడా భావిస్తాను. అందరికీ మరొకసారి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎన్నడూ లేని విధంగా పాతపట్నం నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికన్న రవికుమార్ గారు, అలాగే పాతపట్నం జనసేన నాయకురాలు కొరికన్న భవానీ మేడం గారు ఆధ్వర్యంలో మండలం మొత్తం ప్రజానికానికి, అధికారులకు, ఎంపీటీసీలకు, అలాగే సర్పంచులకు, అలాగే గ్రామంలో ఉన్న కీలక ముఖ్య నాయకులకు తిరుపతి దేవస్థానం నుంచి నిన్న ఏకాదశి సందర్భంగా మంచి దేవుని ప్రసాదాన్ని అయితే పంపించారు. ఆరాధ్య దైవంగానే కొలుస్తున్నటువంటి హైందవ ధర్మాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అయితే పంపించడం జరిగింది. ఇది చాలా ప్రతిష్టంగా తీసుకున్నారు. అలాగే విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఆ టిటిడి దేవస్థానం నుంచి చక్కటి క్యాలెండర్ ని కూడా వారు ప్రతి ఒక్కరికి పంపించమని ఆదేశాలు ఇచ్చారు. చక్కటి క్యాలెండర్ అయితే మనం ఇక్కడ చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి ఆంధ్రప్రదేశ్. ఎన్నడూ లేని విధంగా చాలా యూనిటెడ్ క్యాలెండర్. ఎటువంటి రాజకీయాలకి అతీతంగా మేడం గారు సార్ అయితే ప్రతి ఒక్క వైసీపీ, అలాగే టీడీపీ, అలాగే జనసేన మరియు బీజేపీ, అలాగే వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు, అలాగే మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి అందరికి పంపించడం అయితే జరిగింది. ఇలాంటి అవకాశం మా పంపించడం ద్వారా మాకు గౌరవం పెరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన ఇన్ఛార్జ్ భవానీ మేడం గారికి నా యొక్క నమస్కారాలు. కూటమిలో భాగంగా మమ్మల్ని గుర్తించి ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క క్యాలెండర్, లడ్డూ ప్రసాదాన్ని నూతన సంవత్సరం కానుక మాకు పంపించినందుకు ఆవిడకి మా పార్టీ తరఫున నా ప్రత్యేకంగా నా స్వతహాగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొరికన్న భవానీ గారు మేడం గారికి మాకు గుర్తించి పంపిన క్యాలెండర్కి లడ్డూ పంపి థ్యాంక్స్, నూతన శుభాకాంక్షలు. మమ్మల్ని గుర్తించి ఈరోజు మన సుడా చైర్మన్ గారు కొరికన్న రవికుమార్ గారు, మన భవానమ్మ గారు ఇద్దరు కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేయడానికి మాకు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, క్యాలెండర్ని మరి మా మండల స్థాయి మన జనసేన నాయకులు మా సోదరుడు తుక్క బాలరాజు గారు, మాకు అత్యంత ఆప్తులు సలాన్ అప్పలనాయుడు మేషారు, మా ప్రశాంత్, కిరణ్, మా సోదరుడు మన సత్య ద్వారా మాకు ఈ 2026 క్యాలెండర్ని, ప్రసాదాన్ని పంపించినందుకు భవానమ్మ గారికి, రవి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా తరపున కూడా నేను జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నాకు మా శాసనసభ్యుల వారి ప్రతిపాదన మేరకు నియమించడం జరిగింది. నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున కూడా భవానమ్మ గారికి, రవి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా తమ యొక్క సేవలు, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గ్రామాలకి ప్రతి ఇంటికి కూడా చేరవేయాలని ఆశయంతో పనిచేస్తున్నటువంటి కొరికన్న రవికుమార్ గారికి, అలాగే భవానీ అక్క గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దైవ కార్యక్రమంలో నిమగ్నమై చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి ఆ దేవుడు సర్వేశ్వరుడు సదా అన్ని వేళలో తోడుండి వాళ్ళు అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ
వారికి మా వసుంధర గ్రామ ప్రజల తరపున నూతన సంవత్సరం తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వసుంధర గ్రామంలో బొచ్చు లక్ష్మణరావు 1995లో ఊరు గ్రామము ఒకటైపోతే భయంకరమైన మాట్లాడడానికి కూడా ప్రజలు జడిసినప్పుడు ఒక్క జెండా, తెలుగుదేశం జెండా కట్టి రెపరెపరెపరెపరెపలాడించి అందరు పెద్దలకు కూడా గడగడ గడగడలాడించి ఒక్కడనే బూతుకారుండి బూతు నడిపించి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ 95లో గెలిపించి ఈ లక్ష్మణరావు ప్రజాసేవలో అంకితంగా 44వ సంవత్సరము, ఇప్పుడు 45వ సంవత్సరము, ఫస్ట్ 26కి 45 సంవత్సరాలు ఒకే పార్టీలుండి ఎక్కడ డబ్బులకి అంబాడకంట ఒక ఎమ్మెల్యేకైనా తొక్కి తప్పు చేసిన తొక్కి వాళ్ళకి నడి రోడ్డు మీద ఇరిసి సముద్రములో కలపడానికి సిద్ధముగా ఉన్నాడని ఈ లక్ష్మణరావు ఈ రోజు ఈ క్యాలెండర్ అందుకొని ఈ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ శతకోటి నమస్కారములు పెట్టి నేను ఈ మనవ కోరుతూ నెక్స్ట్ భవానికి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబుకి శతకోటి నమస్కారములు పెట్టి నియోజకవర్గము మార్పు రావాలని చెప్పుతూ నేను ఈ 44 సంవత్సరాల పాటు బాధ అడవిలో ఉన్నాను తప్ప, అరణ్యంలో ఉన్నాను తప్ప అయోధ్య లేదులని ఈ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి చెప్పుతూ వినయపూర్వకంగా నమస్కారం పెడుతున్నాను. నా పేరు ఆళ్ళ శంకర్రావు, మాది వసుంధర గ్రామం. మా అమ్మగారి పేరు వచ్చేసి ఆళ్ళ మాణికమ్మ, ఆమె 1వ నెంబరు వార్డు సభ్యురాలు. ముందుగా ఇక్కడ విచ్చేసిన వసుంధర గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి సలానా అప్పలరాజు గారికి నా యొక్క నమస్కారాలు. అలాగే నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు. అలాగే సహచరుడు మన స్నేహితుడైనటువంటి దుక్క బాలరాజురావు గారికి అలాగే నా యొక్క అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే ఏఎన్సీ డైరెక్టర్ అయినటువంటి మన ప్రశాంత్ గారికి కూడా అలాగే నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన ఎంపీటీసీ గారు అయినటువంటి సలానా జనార్దన్ రావు గారికి కూడా నా యొక్క నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు. అలాగే నన్ను గుర్తించి మా ఇంటికి శ్రీవారి ప్రసాదాన్ని పంపించి అలాగే శ్రీవారి యొక్క క్యాలెండర్ కూడా బహుకరించినటువంటి మన కొరికాన రవికుమార్ సార్ గారికి అలాగే శ్రీమతి కొరికాన భవానీ మేడం గారికి కూడా నా యొక్క నమస్సుమాంజలి. అలాగే అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన కొత్త సంవత్సరం శుభ సందర్భంగా, నూతన సంవత్సరం శుభ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలను మన మేడం గారు భవానీ మేడం గారికి అలాగే రవికుమార్ సార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం. నా పేరు అల్జింగ్ లింగరాజు, యాప్య పట్టిన గ్రామ పంచాయతీ సోడా చైర్మన్. మరి భవానీ మేడం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్యాలెండర్ను ప్రసాదంను సేకరిస్తూ వెంకటేశ్వర స్వామి ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా పంపించారు. న్యూ ఇయర్ తను శుభాకాంక్షలు తెలియజేస్తారు. సరే సరే, శుభాకాంక్షలు తెలియజేస్తారు. క్యాలెండర్ శాఖ ఇచ్చారు. గ్రామంలో టీడీపీ తరఫున ఇచ్చారు. గ్రామంలో జనసేన పార్టీ మీనా జనసేన టీడీపీ కూటమి. సరే సార్, మాకు తెలుగు కుమార్ అండ్ శ్రీమతి భవన్ గారు. having given this for thanks for everybody. Okay. I am so and so. So I am so with Sarpanch of Natsundara village. So wishing for all of you. Thank you. నమస్కారం అండి.
నేను తెలుగుదేశం ప్రధాన మిలేపూడి మండల ప్రధాన కార్యదర్శిను. ఈ ప్రసాదము పంపినందుకు మేడం గారికి, భవానీ మేడం గారికి, రవికుమార్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను.